హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసేసుకొని తిన్నారంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1/2 kg టమాటోలు తీసుకొని ఇలా కడిగి తీసేసుకోండి. పండులాగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటోలు తీసుకోండి. పండులాగా ఉంటే పులుపుదనం వస్తుంది, అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చట్నీ అనేది. ఇలా తీసుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. అన్నీ ఒకే సైజులో ఉన్నాయంటే ఈవెన్గా ఎగుతాయి టమాటో అనేది. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుందండి ఈ చట్నీ. మీరు కరెక్ట్గా చేశారంటే జస్ట్ 2 సెకండ్స్లో 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్ని కట్ చేసుకొని నేను ప్లేట్లోకి తీసుకున్నాను. అన్ని ముక్కలు కూడా సేమ్ సైజులో తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకున్నాక దీనిలోకి కొన్ని పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇవి ఎగ్జాక్ట్లీ 1/2 కప్ ఉంటాయి. 4 టేబుల్ స్పూన్ లేదా 5 టేబుల్ స్పూన్ పల్లీలు. ఇవి వేగాక ప్లేట్లోకి తీసుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడయ్యాక దీనిలోకి ఇందాక టమాటోలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి మొత్తం వేసేసుకోండి. ఇలా అన్నీ వేసాక దీనిలోకి కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. గ్రీన్ మిర్చి 2 విధాలుగా ఉంటాయి కదా, మిర్చి అనేది చూసుకొని వేసుకోండి. ఇవి బాగా గ్రీన్గా ఉన్నాయి, ఎక్కువ కారం ఉన్నాయి. సో కొన్ని వేసాను నేను పచ్చిమిర్చి అనేది. 5 లేదా 6 యాడ్ చేస్తున్నాను. ఇలా వేసాక దీనిపైన రికాప్ పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఇలా క్యాప్ తీస్తూ కలుపుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా అయ్యాక చూడండి, ఈ విధంగా వేగాక చల్లార్చుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొన్ని వెల్లుల్లి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి. వేడిపైనే కలుపుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగి పెట్టేసుకున్నాం కదా, అవి మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకున్నాక ఇలా పొడిలాగా పట్టేసుకోండి. ఇలా పౌడర్ లాగా చేసేసుకున్నాక మెత్తగా దీంట్లోనే మనము వేగి పెట్టేసుకున్నాం కదా టమాటో ముక్కలు, ఇవి కొంచెం కొంచెం వేసేసుకుంటా పట్టేసుకోండి. ఒకేసారి వేసేసుకుంటే చిట్లుతుంది. నేను చిన్న మిక్సీ జారే తీసుకున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి పల్స్ ఇచ్చారంటే తొందరగా అవుతుందండి చట్నీ అనేది. మళ్ళీ ఒక్కసారి ఇలా మళ్ళీ కొన్ని వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి పల్స్ ఇవ్వండి. ఇలా అయ్యాక ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద పట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ పల్స్ ఇవ్వండి. ఇప్పుడు అదే కడాయిలో పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ చట్నీలోకి ఈ పోపు మొత్తం వేసేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వేసాక ఒకసారి మొత్తం కలిపేయండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది చట్నీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.